హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. ముందుగా మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక చూస్తే, ఇన్ టర్మ్స్ ఆఫ్ PPP ఇండియా ఇస్ ద 6th లార్జెస్ట్ ఎకనామీ ఇన్ ద వరల్డ్. ఇది తప్పు, 3rd లార్జెస్ట్ ఉంటుంది. సో PPP టర్మ్స్లో చూసుకుంటే, కాబట్టి దిస్ ఇస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ A1 ఓన్లీ. ఇక ఈరోజు టాపిక్ న్యూస్లో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చైనా అమెరికా టారిఫ్ వార్స్ జరుగుతున్నాయి. సో ట్రంప్ వచ్చినటువంటి మొదటి క్షణంలోనే ప్రపంచంలో దేశంతో, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాతో చేసేటటువంటి వాణిజ్యం చేసేటటువంటి దేశాలు, అన్ని దేశాల మీద టారిఫ్స్ పెంచాడు. టారిఫ్స్ అంటే ఏం లేదు, పన్నులు. అంటే ఏ దేశం అయితే అమెరికాకి దిగుమతులు ఇస్తుందో ఆ దేశం మీద పన్నులు పెంచారు. ఇలా పన్నులు పెంచడం వల్ల ఆ దేశాలు కూడా తిరిగి పెంచాయి. కాకపోతే మిగతా దేశాలతో ఉన్నటువంటి ఈ టారిఫ్స్ కన్నా చైనాతో ఉన్నటువంటి టారిఫ్స్ ఎక్కువగా వచ్చాయి. అండ్ బికాజ్ దీనికి గల కారణం కూడా మనం చూస్తే, చైనాకి అమెరికాకి చాలా ట్రేడ్ డెఫిసిట్ ఉంది. $293 బిలియన్ ఎంతో ఉందట ట్రేడ్ డెఫిసిట్. అంటే ఈ కారణంగా మనకి ఏమవుతుందంటే, చైనాకి అమెరికా చాలా ఎక్కువగా అప్పు పడ్డది. సో ఇది అన్ఫెయిర్ అంటాడు ట్రంప్. సో ఈ కారణం చేత ఇంపోర్ట్స్, చైనా నుంచి వచ్చేటటువంటి అధిక ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద విపరీతమైన పన్నులు విధించారు. ముందు 24 అన్నారు, తర్వాత 34 అన్నారు. చైనా ఏమో 50% ఎంతో బాధింది, తర్వాత 84% పెంచారు. ఇప్పుడు చైనా 84% పెంచిందని ఇంకా పెంచితే చైనా 125% వరకు కూడా పన్నులు వేసింది. మొన్న రీసెంట్గా ఒక 90 రోజుల పాటు మిగతా అన్ని దేశాల మీద వేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో వాటిని మినహాయింపు ఇచ్చారు. చైనా ఒక్కదానికి మాత్రం మినహాయింపు ఇవ్వాలి, కానీ చైనా కూడా అంతే స్థాయిలో అమెరికా మీద విరుచుకుపడింది. సో ఈ పర్టికులర్ సీన్లో మనకి చైనా అమెరికా టారిఫ్ యుద్ధం పెరిగి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కుదేలు చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మనం ఈరోజు చూద్దాం. న్యూస్లో ఎందుకు ఉందంటే, సో చైనా టారిఫ్స్ని ఇంక్రీజ్ చేసింది 84% నుంచి 125%కి. అంటే ఒక వస్తువు కనుక మీరు ₹100కి అమెరికా నుంచి కొనుక్కుంటూ ఉంటే ఇప్పుడు దాని ప్రైస్ $225 అవుతుంది చైనాలో. సో అంటే ఏ రకంగానూ కూడా అమెరికా వస్తువుల్ని చైనాలో కొనలేనటువంటి పరిస్థితి. ఈవెన్ చైనాకు కూడా అట్లాంటి టారిఫ్స్ విధించింది అమెరికా. ఈ క్షణంలో అమెరికా ప్రీవియస్లీ సస్పెండెడ్ టారిఫ్స్ ఫర్ 90 days. అంటే అమెరికా ఆల్రెడీ మిగతా దేశాల మీద వేసినటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో అవి 90 రోజుల పాటు వాటి మీద సస్పెన్షన్ విధించింది, ఎక్సెప్ట్ చైనా. భారతదేశం మీద కూడా టారిఫ్స్ వేశారు, 24% వరకు ఎంతో వేశారు, 20%. సో అవి కూడా 90 రోజుల పాటు సస్పెన్షన్ విధించారు, కానీ చైనాని మాత్రం ఎక్స్క్లూడ్ చేశారు. సో దీనివల్ల ట్రేడ్ వార్, అంటే వాణిజ్య యుద్ధానికి తెరలేపినట్టు అయింది. ఖచ్చితంగా దీనివల్ల ఆర్థిక అస్థిరత అనేటటువంటిది వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కనుక మనం చూస్తే, అసలు చైనా US ట్రేడ్ టెన్షన్స్ ఏంటి అనేది మనం చూద్దాం. అసలు ఎందుకు ఇది వేస్తున్నారు చైనా అలాగే అమెరికా? అసలు అమెరికా బేసికల్గా ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ట్రంప్ ఎప్పుడు కూడా అమెరికా ఫస్ట్ పాలసీ అనే ఒక నినాదాన్ని ఇచ్చాడు. సో అమెరికా ఫస్ట్ పాలసీ, ప్రపంచంలో ఈ గెలిచినటువంటి ఏ రాజకీయ పార్టీలైనా ఒక్కొక్క సిద్ధాంతంతో ముందుకు వస్తూ ఉంటాయి. అమెరికా ఫస్ట్ అనేటటువంటి ఒక పాలసీని ఇచ్చారు ట్రంప్. ఏంటి అమెరికా ఫస్ట్ పాలసీ అంటే మీకు క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. 1960, 1970ల కాలంలో అమెరికా చాలా అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి చెందిన వ్యవస్థగా ఉండేది. అంటే ఇది అమెరికా అని అనుకుందాం. సో మిగతా దేశాలన్నీ ఇంకా ఇక్కడ ఉండేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్సో, యూకేనో, చైనా, ఇంకా ఇండియా అయితే అట్టడుగున ఉండేది. అంటే అమెరికాకి మిగతా దేశాలకి మధ్య ఇంత గ్యాప్ ఉండేది. కానీ తర్వాత కాలంలో 1980లు వచ్చేటటువంటి నాటికి గ్లోబలైజేషన్, అంటే ప్రపంచీకరణ పేరిట ప్రపంచ దేశాలన్నీ కూడా ఉచిత వాణిజ్యాలు, అంటే ఉచిత వాణిజ్యం అంటే దాని అర్థం స్వేచ్ఛాయుతమైనటువంటి వాణిజ్యంలోకి అడుగుపెట్టాయి. ఇప్పుడు ఏమైంది, అమెరికా తన తాలూకా ప్రాజెక్టులు, తన తాలూకా కంపెనీలను అమెరికాలో పెట్టుకోకుండా వేరే దేశాలకు అవుట్సోర్సింగ్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ కారణంగా ఏమైంది, అమెరికాలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకోండి, కంపెనీ అమెరికాలోనే ఉంటుంది, దాని పని అంతా ఇండియాలో చేస్తారు. సో ఇట్లాంటి గ్లోబలైజేషన్ కంపెనీలు రావడం వల్ల టెక్నాలజీ అంటే సాంకేతికత, అలాగే పెట్టుబడులు అంటే ఇన్వెస్ట్మెంట్, అలాగే లేబరు, ఇవన్నీ కూడా ఒక దేశానికి మాత్రమే ఉండకుండా అన్ని దేశాలకి చాలా ఈజీగా వెళ్ళిపోయాయి. ఇంటర్నెట్ వచ్చాక అది ఇంకా ఈజీ అయింది. ఈ కారణం వల్ల ఏమైందంటే, ఇవి అమెరికా 1960, 1970లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ రెండవ కాన్సెప్ట్లో అమెరికా కూడా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ అయింది, కానీ అమెరికాకి మిగతా దేశాలకి మధ్య ఉన్నటువంటి గ్యాప్, ఇప్పుడు అమెరికా ఇక్కడ ఉంటే చైనా ఇక్కడికి వచ్చేసింది, అలాగే ఇండియా కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది, అలాగే మిగతా దేశాలు కూడా ఈ గ్యాప్ను ఫిల్ చేసేస్తున్నాయి. అంటే అమెరికా అద్భుతమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉండేది,
అద్భుతమైనటువంటి అభివృద్ధి కలిగి ప్రపంచంలో చాలా సంపన్న దేశంగా పిలువబడేది. అమెరికాకు వెళ్ళడమే అదృష్టంగా భావించేవాళ్ళు, అమెరికాలో పుట్టడం ఇంకా అదృష్టంగా భావించేవారు. ఇప్పుడు ఇవన్నీ లేవు. ప్రపంచంలో ఎక్కడున్న ఇంటర్నెట్ అంత ఉంది. సో అమెరికాలో ఉన్నటువంటి పౌరులకి ఇది కొంతమందికి నచ్చట్లేదు. ఈ నచ్చని కొంతమందికి హెడ్డే ట్రంప్. సో ఇది ఉన్నటువంటి అంశం. సో ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే, ఇగో ఈ గ్యాప్ ఉంది కదా, ఇంతకుముందు ఇంత గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఈ గ్యాప్ తగ్గిపోయింది. ఇది ఎందుకు అంటే ప్రపంచీకరణ వల్లే, గ్లోబలైజేషన్ వల్లే. కాబట్టి ఈ గ్లోబలైజేషన్ మనం వ్యతిరేకిద్దాం. ఎట్లా వ్యతిరేకిద్దాం? అమెరికా ఫస్ట్ అనే పాలసీని తీసుకొద్దాం. అంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచీకరణకు సహాయపడినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషను, ఇంకొకటి వీళ్ళందరికీ అమెరికా బాగా డబ్బులు ఇస్తుంది. ఇవ్వద్దు, ఇక్కడ నుంచి మన డబ్బులు మన దగ్గరే పెట్టుకుందాం. అమెరికా వేరే దేశాలకు అవుట్సోర్సింగ్ ఇస్తుంది, ఇవ్వద్దు, మన తాలూకా కంపెనీలు మన దగ్గరే పెట్టుకుందాం. వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి వస్తువులకి అమెరికాలో పన్ను వేయరు, ఇప్పటి నుంచి అలా వద్దు, పన్ను వేద్దాం. సో ఇలాంటి కొన్ని థీరీస్ని పట్టుకొచ్చాడు. అదే అమెరికా ఫస్ట్ పాలసీ. దీన్నే ఇంకొక రకంగా ఏం పిలుస్తారంటే ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అని అంటారు. ఏమంటారు? ప్రొటెక్షనిస్ట్ పాలసీస్. అంటే అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థని రక్షించుకోవడము. అయితే ఇక్కడ ట్రంప్ ఆలోచించేటటువంటి విషయంలో చాలామంది ఆర్థిక నిపుణులు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, నువ్వు అమెరికాకి వేరే దేశాల నుంచి వచ్చేటటువంటి వస్తువులపైన పన్నేస్తున్నావు, కరెక్టే. మరి అమెరికా వేరే దేశాల్లో అమ్ముతుంది కదా వస్తువులు. ఇప్పుడు మన దేశమే తీసుకోండి, మన దేశంలో కోకోకోలా, అలాగే కేఎఫ్సి, పెప్సీ, మెక్డొనాల్డ్, ఇవన్నీ ఎవరు? అమెరికాయి కదా. మరి మా దేశంలో అమ్ముతున్నావుగా, మరి రేపటి నుంచి మేము కూడా వాటిని బ్యాన్ చేస్తే నీ కంపెనీలు ఎక్కడ పోతాయి? కానీ బ్యాన్ చేయరు. చూడండి, అమెరికాకి చైనా వ్యతిరేకంగా మాట్లాడినంత భారతదేశం మాట్లాడగలుగుతుందా? సో మన దేశంలో మోడీ గారు మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడలేరు. ఎందుకంటే మనం వాళ్ళతో పోటీ పడలేం. సో ఖచ్చితంగా ఈ కారణం వల్ల ఏమవుతుందంటే మనం అమెరికాకి వ్యతిరేకంగా పోము. కానీ చైనాకి ఆ ఆర్థికపరమైనటువంటి స్థితి ఉంది. ఎందుకంటే అమెరికా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయితే చైనా ఆల్మోస్ట్ $20 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. ఇండియా ఇంకా $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగానే ఉన్నది. సో ఇది ఈ మొత్తం జరగడానికి గల కారణం. అయితే కొన్ని దేశాలు ఖచ్చితంగా ఈ ప్రక్రియ ఏదైతే యాంటీ గ్లోబలైజేషన్ పాలసీస్, ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ ఉన్నాయో ఇవి అంత మంచివి కాదు, స్వేచ్ఛా వాణిజ్యం ఉంటేనే దేశాలు ముందుకెళ్తాయి అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇండియా కూడా అందులో ఒక దేశం. అయితే ఇప్పుడు యుఎస్ ఏం చెప్తుందంటే, ట్రేడ్ డెఫిసిట్ విత్ చైనా $295 బిలియన్ ఉంది. అంటే అమెరికా చైనాకి అప్పు ఉంది. ఇది చాలా అన్ఫెయిర్. ఇది అంటే ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏమంటుందంటే, ఇది చాలా అన్యాయం. ఇది చైనా మీద మేము పన్నులు వేయట్లేదు కాబట్టి ఇంకో చైనా వాడు ఇన్ని వస్తువులు మా దేశంలో అమ్మేసుకుంటున్నాడు, కాబట్టి ఇక్కడ నుంచి మేము చైనా మీద పన్నులు వేస్తాం. అలా అయితే చైనాకి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో అమెరికా కూడా అమ్ముతుంది. కానీ చైనా వేగంగా ఉత్పత్తి చేస్తుంది, అది మనం ఒప్పుకొని తీరాలి. ఇక్కడ చైనా అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటే చైనా అంత వేగంగా ఉత్పత్తి చేయగలుగుతుంది, మిగతా దేశాలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి, ఇది మనం ఒప్పుకోవాలి. అలాగే యూఎస్ కంప్లైంట్స్ అగైనెస్ట్ చైనా ఏం చెప్తుందంటే, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంతా థెఫ్ట్ చేసేస్తుంది చైనా, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అంటే ఎలా? వీడేదో ఐఫోన్ రిలీజ్ చేస్తాడు, అమెరికా వాడు ఈ చైనాలో ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు, వాళ్ళ టెక్నాలజీని మొత్తం చూసేసి చాలా చీప్ లెవెల్లో ఈ రియల్మీ, రెడ్మీ లాంటి ఫోన్స్ తీసుకొచ్చి మొత్తం ప్రపంచ మార్కెట్ని గ్రాప్ చేసేస్తున్నారు. ఇలా టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ జరుగుతుంది అంటాడు అమెరికా వాడు. అలాగే చైనా ట్రేడ్ సర్ప్లస్, కాంపిటీషన్ ఉండట్లేదు. అంటే చైనాకి అధికంగా మేము అప్పు ఉండడం వల్ల ఇక్కడ కాంపిటీషన్ ఫెయిర్గా ఉండట్లేదు, న్యాయబద్ధంగా ఉండట్లేదు, కాబట్టి మేము వాళ్ళ మీద పన్నులు వేస్తాం. అలాగే రీసెంట్గా ఈ మధ్యకాలంలో 145% చైనాకి సంబంధించినటువంటి దిగుమతులపైన ఈ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్, అంటే అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలను రక్షించడానికి అమెరికా వాడు చైనా మీద పన్నులు వేశాడు. అంటే అమెరికా వాడు చైనా మీద పన్నులు వేస్తే అమెరికా కంపెనీలు ఎలా రక్షించబడతాయని మీరు అనుకోవచ్చు. ఉదాహరణకి చైనాది ఏదో వస్తువు వస్తుంది అనుకోండి, టీవీ. ఈ టీవీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1000 వస్తుందని అనుకోండి. ఇప్పుడు దీని మీద అధికంగా ఒక 145% పన్నులు వేశారనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? ఇది $2450 అవుతుంది. అదే ఇప్పుడు అమెరికన్ టీవీ కంపెనీ కనుక ఇదే టీవీని ఒక $1500 అమ్మిందనుకోండి, అప్పుడు ఏది కొనుక్కుంటారు ప్రజలు? ఇదే కొనుక్కుంటారు. సో ఈ రకంగా చైనాను అండర్మైన్ చేయాలనేటటువంటిది అమెరికా తాలూకా ఆలోచన. అయితే చైనా కూడా అమెరికా వస్తువులపైన ఇదే రకమైనటువంటి టారిఫ్స్ వేస్తుంది. అలాగే చైనా రెస్పాన్స్ ఏం చెప్తుంది? ఇంత పన్నులు అమెరికా మా మీద పెంచింది కాబట్టి మేము కూడా పెంచుతాం 125%. అలాగే ఈ ట్రేడ్ మేజర్స్ అనేటటువంటివి ఇరు ఆర్థిక వ్యవస్థలు ఇద్దరు కూడా చాలా బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థలు. ప్రపంచ జీడిపి $100 ఉంటే చైనా, అమెరికాది కలిపే 43%. ఇంకా వాళ్ళతో పోటీ ఏముందండి? వాళ్ళకే పోటీ. అలాగే సప్లై చైన్ డీకప్లింగ్లో కనుక మీరు చూస్తే రెండు దేశాలు కూడా
కొన్ని ఇంటర్ డిపెండెన్స్ క్రిటికల్ సెక్టార్స్ ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనటువంటి రంగాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఉన్నారు. ఉదాహరణకి సెమీ కండక్టర్స్. అమెరికాలో తయారైనటువంటి పెద్ద పెద్ద వస్తువులు, ఫోన్లు ఇవన్నీ కూడా చైనా తాలూకు సెమీ కండక్టర్సే వాడతాయి. అలాగే చైనా దగ్గర రేర్ ఎర్త్ మెటల్స్ అని ఉన్నాయి కొన్ని. అలాంటి రేర్ ఎర్త్ మెటల్స్ చైనా మాత్రమే సప్లై చేస్తుంది. అలాగే ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యేటటువంటివి. సో యూఎస్ ఇప్పుడు ఏం చెప్తోందంటే చైనా నుంచి మాకు ఇక మీద సెమీ కండక్టర్లు అక్కర్లేదు. యూఎస్ఏ ఒక గవర్నమెంట్ యాక్ట్ చేసింది, చిప్స్ యాక్ట్ అని చెప్పేసి. అంటే వాళ్ళ దేశంలోనే సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేసుకోవడానికి రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తుంది. అలాగే కాంపాక్ట్ ఇనిషియేటివ్ భారతదేశంతో కూడా కొన్ని ఇనిషియేటివ్స్ చేసుకుంది. ఇప్పుడు చైనా లాంటి దేశాలను పక్కకు పెట్టి భారత్ లాంటి దేశాలతో వ్యాపారం చేస్తే చైనాను పక్కకు నెట్టచ్చు అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆలోచన. అలాగే వియత్నాం లాంటి దేశాలతో, ఎందుకంటే వియత్నాం కూడా చాలా అద్భుతంగా ఈ సెమీ కండక్టర్స్ వీటిని ఉత్పత్తి చేయగలదు. సో ఆ దేశాలతో మంచి పార్ట్నర్షిప్స్ పెట్టుకుంటోంది యూఎస్ఏ. అలాగే కొన్ని జియోపాలిటికల్ కాంటెక్స్ట్లో కనుక చూస్తే వీటితో పాటు అంటే ఇప్పుడు చెప్పినటువంటి వాణిజ్యపరమైనటువంటి అంశాలతో పాటు చైనాతో ఇంకా అనేక గొడవల్లో యూఎస్ఏ వేలు పెడుతోంది. ఉదాహరణకి తైవాన్, ఇది చైనా తాలూకు భూభాగంగానే ఉంది, కానీ తైవాన్ ఇప్పుడు సెపరేట్ దేశం అవ్వాలని అనుకుంటుంది. దీనికి అమెరికా సపోర్ట్ చేస్తోంది. అలాగే సౌత్ చైనా సీలో చాలా ప్రాంతాలను చైనా ఆక్రమించుకునేటటువంటి ప్రయత్నం చేస్తోంది. సెంకాకు, దియోయు ఐలాండ్స్ అని ఉంటాయి. సో ఇలాంటి ఐలాండ్స్ ఫిలిప్పీన్స్, మలేషియా ఇలాంటి దేశాలు కూడా ఈ ఐలాండ్స్ మావి అని అంటున్నారు. వీళ్ళ మీద చైనా చాలా జులుం ప్రదర్శిస్తోంది. అంటే వాళ్ళ మీద యుద్ధానికి తెగబడ్డానికి కూడా అసలు చైనా వెనకాడట్లేదు. ఇందులో కూడా అమెరికా వచ్చి ఖచ్చితంగా మీకు సహాయం చేస్తామని ఆయా దేశాలకు భరోసా ఇస్తోంది. అలాగే కాంపిటీషన్ ఇన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాట్ జీపీటీని మన అమెరికా వాడు దింపితే వెంటనే డీప్ సీక్ని తీసుకొచ్చి అమెరికా తాలూకా ఆర్థిక వ్యవస్థని 1-2 రోజులు అతలాకుతలం చేసింది చైనా. అలాగే అమెరికా క్వాంటమ్ కంప్యూటింగ్లో అద్భుతమైనటువంటి ఇదులు చేస్తూ ఉంటే అదే క్వాంటమ్ కంప్యూటింగ్లో చైనా ఇప్పటికే కొన్ని శాటిలైట్లను కూడా ప్రయోగించి అమెరికాతో ధీటుగా రీసెర్చ్ చేస్తోంది. సో ఇవన్నీ కూడా అమెరికాకి రుచించినటువంటి విషయాలు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంకర్కి ఎప్పుడు సెకండ్ ర్యాంకర్ అంటే పడదు. అలాగే టారిఫ్ ఎవేజన్ టాక్టిక్స్ కనుక మనం చూస్తే కొన్ని చైనీస్ కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే అమెరికాకి డైరెక్ట్గా చైనా నుంచి వెళ్తే పన్నులు వేస్తున్నారు కాబట్టి చైనా తాలూకా వస్తువుల్ని వేరే దేశాల ద్వారా అంటే వియత్నాము, మలేషియా ఇలాంటి దేశాల ద్వారా పంపిస్తున్నాయి. కానీ చైనా పంపించేటటువంటి టాక్టిక్స్ని అమెరికా కనిపెట్టేస్తుంది. సర్కంవెంటింగ్ అంటారు దీన్ని. ఇలాంటి వాటిని కనిపెట్టి వాటి మీద కూడా పన్నులు వేయడానికి ప్రయత్నిస్తుంది. అలాగే ఈ రిపిల్ ఎఫెక్ట్స్ వల్ల అంటే ఇద్దరు కొట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు 2 పెద్ద పెద్ద జంతువులు కొట్టుకున్నాయి అనుకోండి, మధ్యలో కొలాటరల్ డ్యామేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఒక 2 పెద్ద పెద్ద సింహాలు కొట్టుకున్నాయి అనుకోండి, మధ్యలో ఎవరైనా ఉంటే అవి చచ్చిపోతాయి. సో కాబట్టి ఇట్లా కొలాటరల్ డ్యామేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రభావం పడుతుంది. ఇండియాకు కూడా ఆ ప్రభావం ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు ఈ ఫుల్ స్కేల్ ట్రేడ్ వార్ ఇప్పుడు కనుక ఇది ముదిరి వాణిజ్య యుద్ధంగా కనుక మారితే అమెరికా, చైనా ఇద్దరు కూడా ప్రపంచ జీడిపిలో 43% భాగస్వాములుగా ఉన్నారు. సో ఈ 2 దేశాల్లో కూడా జీడిపి అనేటటువంటి తగ్గుతుంది. దీనివల్ల విపరీతమైనటువంటి రెసిషన్ వస్తుంది. ముఖ్యంగా ఇది ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ సెక్టార్ మీద చాలా ప్రభావం పడుతుంది. భారత్ లాంటి దేశాలు విపరీతంగా సర్వీస్ సెక్టార్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. దాదాపుగా 55% జీడిపి భారతదేశం సర్వీస్ సెక్టార్ నుంచే సంపాదిస్తోంది. సో భారత్ లాంటి దేశాలకి ఇది చాలా ఇబ్బంది. అలాగే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఈ ట్రేడ్ వార్ పెరగడం వల్ల ప్రపంచ జీడిపి 7% తగ్గేటటువంటి అవకాశం ఉందని చెప్తోంది. అలాగే ఈ ట్రేడ్ ఇన్సెంటివ్, ఈ ట్రేడ్ అన్సర్టనిటీ, ఈ ట్రేడ్ వార్స్కి సంబంధించి ఈ వాణిజ్య యుద్ధాల తాలూకా పర్యవసానాలు వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి, మార్కెట్ని ఇబ్బందులు పెట్టడానికి బాగా కలిసి వస్తాయి. సో వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా డిస్కరేజ్ అవుతారు. అలాగే అధికంగా ఈ పన్నులు పెంచేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం కొనేటటువంటి వస్తువుల మీద విపరీతమైన ధరలు పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అలాగే స్పెండింగ్ తగ్గుతుంది, ప్రపంచంలో రెసిషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది, ఉద్యోగాలు పోతాయి, ప్రపంచ జీడిపిలు మందగించేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రొడక్ట్ డంపింగ్ రిస్క్స్, చైనా కనుక అమెరికా మార్కెట్ని కోల్పోతే అప్పుడు చైనా ఏం చేస్తుంది, మిగతా దేశాలకు వాళ్ళ తాలూకా వస్తువులను పంపిస్తుంది. అంటే యూరోపియన్ యూనియన్, యూకే, ఇండియా ఇలాంటి దేశాలకు తక్కువ రకం స్టీలు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ని డంప్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాయి మన దేశాలు, అమ్మో చైనా వాడు అన్ని ఇలాంటి వస్తువులు పంపిస్తున్నాడు, మన లోకల్ మార్కెట్లు దెబ్బతింటాయనే ఉద్దేశంతో భారత్, యూకే, EU వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, చైనా మీద మళ్ళీ అధికంగా పన్నులు విధిస్తారు. దానివల్ల మళ్ళీ ఏమవుతుంది, చైనా కూడా వాళ్ళ మీద పన్నులు విధిస్తుంది. ఇప్పుడు ఒకటి మీద ఒకటి పన్నులు వేసుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా వస్తువులు మనము వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునే ప్రయత్నాలు తగ్గుతాయి.
దానివల్ల ఏమవుతుంది, మనకి ధరలు పెరుగుతాయి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఉంది, బ్యారెల్ అటు ఇటుగా మనకి ఒక సరే బ్యారెల్ ధర ఎంత ఉన్నా ఇండియాలో 120 రూపాయలు 110 రూపాయలకి 109 రూపాయలకి పెట్రోల్ వస్తుంది అనుకోండి, రేపు 200 అవుతుంది. అంత ఆదాయాలు పెరిగే అవకాశం ఉంటుందా మనకి? సో అందరూ ఇబ్బంది పడతారనమాట. కాబట్టి దీనివల్ల చాలామందికి ఉద్యోగాలు పోతాయి. అలాగే ఇంకా వాణిజ్యంలో చాలా యుద్ధాలు ప్రారంభమవుతాయి. ప్రతి దేశం కూడా ప్రొటెక్షనిస్ట్ పాలసీలోకి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కలిసి ప్రపంచ జీడిపిని అతలాకుతలం చేసే అవకాశం ఉన్నది. దీంతో పాటుగా చైనా తనకున్నటువంటి వనరుల్ని చాలా అద్భుతమైనటువంటి ఆయుధాలుగా వాడుకుంటుంది. చైనా రేర్ ఎర్త్ మెటల్స్ అని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్స్, రకరకాల వాటిల్లో, రెన్యూబుల్ ఎనర్జీ ఇలాంటి వాటిల్లో, ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇలాంటి వాటిలో వాడతారు. గ్యాలియం, జర్మేనియం, లిథియం బ్యాటరీస్ ఇవి కొన్ని చిప్పులు తయారు చేయడానికి, ఎలక్ట్రానిక్ చిప్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి, రెన్యూబుల్ ఎనర్జీస్కి బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చైనా వాడు ఇది ఆపేసాడు అనుకోండి, చాలా దేశాల్లో ప్రొడక్షన్ ఆగిపోతుంది, చాలా కంపెనీలు మూసుకుంటాయి. అలాగే దీని కారణంగా టెక్నాలజీ కోల్డ్ వార్ రావచ్చు. అప్పుడు గ్లోబల్ సప్లై చైన్ ఏదైతే ఉందో అది మొత్తం ఆగిపోవచ్చు, చాలా వరకు ఉద్యోగాలు పోతాయి, కంపెనీలు మూతపడతాయి. అలాగే భారతదేశం మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం మనం ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీలో. ఇందులో కూడా సెట్ బ్యాక్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే గ్లోబల్ సప్లై చైన్లో కూడా కొన్ని డిస్రప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ చాలా స్ట్రాంగ్. ఆసియాన్, యూరోపియన్ యూనియన్, యుఎస్ టెక్ కంపెనీస్కి సంబంధించి చాలా ఎక్కువగా చైనా అనేక రకాలైనటువంటి ఐటమ్స్ని వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, మొత్తం వాళ్ళంతా దుకాణం సర్దుకోవచ్చు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థలు 1929 నుంచి 35, 33 మధ్య అమెరికాలో వచ్చినటువంటి డిప్రెషన్ లాంటి పరిస్థితులు వస్తాయి. అలాగే మళ్ళా అన్ని దేశాలు వాళ్ళ సరంజామా సర్దుకొని వాళ్ళ దేశాలకు వెనక్కి వెళ్తారు. అది చాలా కష్టం. ఇప్పుడు కేఎఫ్సీని మొత్తం మూసేసి నీ ఇంటికి వెళ్ళంటే చాలా కష్టం కదా అది. అలాగే జియో పొలిటికల్ పోలరైజేషన్, దీంతో పాటు ఏమవుతుంది, కొన్ని దేశాలేమో అమెరికాకి మద్దతు ఇస్తాయి, కొన్ని దేశాలేమో చైనాకి మద్దతు ఇస్తాయి, ఇండియా లాంటి దేశాలేమో మధ్యలో ఉండిపోతాయి. సో ఎవరికి వాడు యుద్ధాలు చేసుకునేటటువంటి పరిస్థితుల్లోకి వస్తారు. సో ట్రంప్ ఇంత పని చేస్తున్నాడు వచ్చి. సో కాబట్టి డీకప్లింగ్ ఫోర్సెస్ నేషన్స్ టు పిక్ సైడ్స్ ఖచ్చితంగా ఇది అవుతుంది. ఇందులో కొన్ని దేశాలు బాగుపడతాయి, రష్యా లాంటి దేశాలు వెపన్స్ అయ్యి అమ్ముకొని బాగుపడతాయి. సో అలాగే ఈ రిస్కుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యం చాలా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. అయితే భారతదేశానికి ఈ పరిస్థితుల వల్ల వచ్చేటటువంటి పర్యవసానాలు ఏంటి అని కనుక మనం చూస్తే, సప్లై చైన్ కనుక డిస్టర్బ్ అయితే భారతదేశానికి ఎలక్ట్రానిక్స్లో, ఆటోమొబైల్ పార్ట్స్లో, ఫార్మాస్యూటికల్స్ మందుల తయారీలో, ఎందుకంటే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని ఉంటుంది. ఇది క్రిటికల్గా, ఇది రా మెటీరియల్ ఏదైనా ట్యాబ్లెట్లు అవి తయారు చేయడానికి. ఇవి మనం చైనా నుంచి ఎక్కువగా తెచ్చుకుంటాం, 90% చైనా నుంచి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఆగిపోతాయి. దీనివల్ల ఏమవుతుంది, భారతదేశంలో అద్భుతమైనటువంటి రంగాలన్నీ దెబ్బతింటాయి. అలాగే అధికంగా పన్నులు వేయడం వల్ల మనం వాడేటటువంటి ఫోన్లు, మనం వాడేటటువంటి కార్లు ఇవన్నీ కూడా కాస్ట్లీ అవుతాయి. దీనివల్ల తగ్గుతుంది ఆర్థిక వ్యవస్థ తాలూకా స్పీడ్. ఫార్మాస్యూటికల్ సెక్టార్స్లో అయితే 70% ఆఫ్ ఇండియన్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చైనా నుంచి వస్తాయి. గతంలో 90 ఉండేది. సో అలాగే సప్లై చైన్ వల్ల మనకి ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ మందులు, మనం మింగేటటువంటి మందులు కూడా ధరలు పెరుగుతాయి. సో మెడిసిన్ కాస్టులు పెరుగుతుంది, ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి. దానివల్ల భారతదేశానికి వచ్చే రెవెన్యూ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అలాగే జీడిపి తగ్గుతుంది, వీకర్ గ్లోబల్ డిమాండ్, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వస్తువులను తక్కువ కొంటాయి. దానివల్ల భారతదేశ జీడిపితో పాటు ప్రపంచ జీడిపి కూడా తగ్గుతుంది. అలాగే 2017-18లో 8.3% ఉన్నది 4.2%కి 2019-20లో తగ్గింది. ఎందుకు ఇది? యూఎస్ చైనా ట్రేడ్ వార్ అప్పుడు కూడా జరిగింది. అప్పుడు కూడా ట్రంప్ ఉన్నాడు. 2019 ముందు 2015-19 ఉన్నాడు ఆయన, 19 to 24 వరకు బైడెన్ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు గెలిచాడు. సో అప్పుడు కూడా ఇదే ప్రాబ్లం జరిగింది. భారతదేశం 8% జీడిపితో దూసుకుపోతున్న సమయంలో చైనా, అమెరికా కొట్టుకున్నాయి, మన తాలూకా జీడిపి తగ్గింది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పునరావృతం కావచ్చు. అలాగే ఇంపోర్ట్స్ కూడా పెరుగుతాయి. అలాగే భారతదేశం 85% ఆఫ్ ఫ్యూయల్ అంతా కూడా వేరే దేశాల నుంచి తెచ్చుకుంటుంది. సో దీనివల్ల మన గృహాల తాలూకా స్పెండింగ్ పెరగచ్చు, బిజినెస్లో ఆపరేటింగ్ కాస్ట్ పెరగచ్చు, పాలు, కూరగాయలు అన్ని ధరలు పెరుగుతాయి. సో దీనివల్ల భారతదేశానికి కొన్ని తగ్గుతాయి. అలాగే ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్, భారతదేశం వేరే వేరే చేసేటటువంటి ఎగుమతులకు సంబంధించి మళ్ళీ ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది. బట్ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకవేళ అమెరికా కనుక చైనా మీద ఎక్కువగా పన్నులు వేస్తే భారతదేశం కొన్ని ఎక్స్పోర్ట్స్లో పాజిటివ్గా గెయిన్ అవుతుంది. అవేంటి? బట్టలు, లెదర్ గూడ్స్,
వీటన్నిటిలోని కూడా అమెరికా మార్కెట్లో అధికంగా షేర్ సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండింటిలో ఇండియా చాలా క్వాలిటీ గుడ్స్ని తయారు చేస్తుంది బట్టల్లో. సో వే ఫార్వర్డ్ ఏం చేయాలంటే WTO అపెలెట్ బాడీ ఇది 2019 నుంచి పనిచేయట్లే. అమెరికా అసలు వీళ్ళని లెక్క చేయట్లేదు. సో వీళ్ళని తీసుకొచ్చి ఈ టారిఫ్కి సంబంధించి గొడవలపైన ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అపెలెట్ బాడీని మీడియేటర్గా పెట్టాలి. అలాగే US చైనా మీద తక్కువ డిపెండ్ అవ్వాలి. వేరే దేశాలకు మధ్య సంబంధాలు పెంచుకోవాలి. అసలు వీళ్ళిద్దరిని తీసి పడేయాలి కాంపిటీషన్లోంచి. వీళ్ళిద్దరు పక్కకి వెళ్ళి కొట్టుకోండి, మీరు దెబ్బలాడుకోండి అని చెప్పాలి. అలాగే యూరోప్ ఏషియా ట్రేడ్ ఇంటిగ్రేషన్ పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఐరోపా దేశాలు, ఆసియాలో ఉన్నటువంటి దేశాలు US డామినెన్స్ నుంచి బయటకు వచ్చి చైనా డామినెన్స్ నుంచి ఎక్కువగా పరస్పరం సహకారం అందించుకునే పరిస్థితులు ఉంటాయి. అలాగే ఎపెక్, బ్రిక్స్ ఇట్లాంటి సంస్థల మధ్య ఎకనామిక్ కోఆపరేషన్ పెరగాలి. ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇండియా కూడా యూరోపియన్ యూనియన్తో, యూకేతో, ఇంకా గల్ఫ్ కౌన్సిల్తో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. ఇవి వేగంగా పూర్తి చేసుకోవాలి. దాంతోపాటుగా మన దేశంలో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, గ్లోబల్ సప్లై చైన్స్ని అట్రాక్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే భారతదేశం వీటి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఆల్రెడీ ఇండియా చైనా +1గా ప్రకటించుకోవాలి ప్రపంచంలో. ఏమని? ఇగో చైనా వాడు మీకు ఇవ్వకపోతే మేము రెడీగా ఉన్నాం, మేము మీకు ల్యాండ్ ఇస్తాం, మేము లేబర్ ఇస్తాం, లాజిస్టిక్స్ ఇస్తాం, మా దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోండి, మా దగ్గర అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, మా దగ్గరకు వచ్చి మీరు తయారు చేసుకోండి అని ప్రపంచ దేశాలకు చెప్పాలా. అలాగే మనకు బోల్డెన్ ఫోరమ్స్ ఉన్నాయి కదా, క్వాడ్, బ్రిక్స్, G20, SCO, ఇవన్నిటిలోని కూడా సప్లై చైన్స్ గురించి డెవలపింగ్ నేషన్స్లో అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి మనం చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా మనకు అది సాధ్యమవుతుంది. సో దీనికి సంబంధించి నేషనల్ ట్రేడ్ వాచ్ డాగ్ అని ఒకటి పెట్టాలి. ప్రపంచంలో టారిఫ్ల గురించి ఇది స్టడీ చేస్తుంది. అలాగే చైనా ఎక్స్పోర్ట్స్ని థర్డ్ కంట్రీస్ నుంచి మనం చేసేటటువంటి విధంగా మనం కూడా చేసుకోవాలి, ఎలా అయితే చైనా అమెరికాకి చేస్తుందో. అలాగే వీళ్ళు ఎర్లీ వార్నింగ్స్ మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా ఇగో ఇలాంటి ఒక సంస్థను తయారు చేసి పెట్టుకోవాలి. సో కొంచెం పెద్ద టాపిక్, బట్ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జామినేషన్ ఈస్ కన్సర్న్. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన ప్రశ్న, ఈ ప్రశ్నకు సమాధానం తెలపండి. ఆసియాలో సైనిక శక్తి స్థితిని అభివృద్ధి చేయడానికి చైనా తన ఆర్థిక సంబంధాలను సానుకూల వాణిజ్య మిగులను సాధనాలుగా ఉపయోగిస్తుంది. ఈ ప్రకటన వెలుగులో పొరుగు దేశంగా భారతదేశంపై దీని ప్రభావం చర్చించండి. గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్. సో అలాగే ఈ ట్రంప్ చేస్తున్నటువంటి వైఖరి, చైనా చేస్తున్న మరో వైఖరి, ఇది కరెక్టా కాదా? కమెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ.